మాకు సహకరిస్తే మీ పేరు మేము చిరస్థాయిగా చెప్పుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ ప్రెస్ మీట్లు ఈ వేళతో క్లోజ్ చేసి ఈ పక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం పోరాటం చేద్దాం. ఇవ్వండి సత్యప్రభ ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సమావేశం అయిపోయాక మన గ్రామాలన్నీ పర్యటిస్తుంది. మీకున్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయో, మీకున్నటువంటి పనులు ఏమేమి కావాలో అవన్నీ అమ్మాయి దృష్టికి తీసుకురండి. దగ్గరుండి మేము కూడా చేద్దాం. అక్కడ పార్టీలు పక్కన పెడదాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా సెలవు తీసుకున్నాం. రాజకీయ ప్రవృత్తులు మరి అందరూ కూడా అజాతశత్రువే అంటాం. మరి గౌరవనీయులు కొడుకుడు సుబ్బారావు గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి డీసీబీ చైర్మన్గా చేశారు. ఎవరైనా సరే డీసీ నిలబడి మాట్లాడతారు. ఆయన మాట్లాడచ్చు, మాట్లాడకపోయినా నమస్కారం పెడుతూ ఉంటారు. ఆయనగా ఆ పెద్దరికం ఉంది ఈ నియోజకవర్గంలోనే, జిల్లాలో. ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, ఇలాంటి ఎమ్మెల్యేని చూడలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సార్ ధర్మంగా సార్ ఇది. ఆవిడ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు సార్. ఆవిడ ప్రమాణ స్వీకారం చేయకుండా, ఆవిడ ఏమీ చేయకుండా ఆవిడ విమర్శించడం ధర్మంగా సార్. పెద్దలు సార్, మీరు విజ్ఞులు సార్, మీరు ఆ విద్యత మీదే సార్. మీరు మాట్లాడకూడదు సార్, మీ గురించి మాట్లాడాలి సార్. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకోవాలి సార్. అక్కడ తప్పు జరిగితే మీరు పిలిపించండి సార్, కొట్టండి సార్, పడతాం సార్. అది తప్పు కాదని రుజువు చేస్తే అక్కడ తప్పు తెలుసుకోండి సార్. మీ సొంత గ్రామాల పంచాయతీ సంబంధించిన సమస్య సార్ అది, అది కూడా తెలుసుకోండి సార్. తప్పుంటే మమ్మల్ని పిల్లండి సార్, మేము పడతాం సార్. అంతే తప్ప కనీస ప్రమాణ స్వీకారాన్ని నోచిపోకుండా భర్త పోయి భర్త రాజకీయాన్ని, భర్త ప్రజల్ని, ఆ భర్తను నమ్ముకున్న ప్రజల్ని, కార్యకర్తలని, నాయకుల్ని నమ్ముకుని నడిపించి రోడ్డెక్కి తిరిగిన ఆవిడ్ని మరి నీకు ఇలాంటి పరిపాలన లేదని అంటే మాత్రం సభ్య సమాజంలో మరి నేనైతే చాలా బాధపడతా ఉన్నాను సార్. పెద్దలు దయించి మీ విద్యత సార్, అది దయించి అర్థం చేసుకోండి సార్. మిమ్మల్ని తప్పుదో పెట్టిస్తున్నారు సార్, మిమ్మల్ని తప్పుదో పెడుతున్నారు సార్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. అక్కడ వ్యక్తులు అన్నారు ఇలాంటి పరిపాలన చేయలేదని చెప్పారు సార్. ఎలాంటి పరిపాలన సార్? మీతోనే ఉన్నాను కదా సార్, 6 నెలల సుమారు మీతోనే ఉన్నాను సార్. ఎన్ని బాధలు చెప్పారు సార్ మీరు. ఇప్పుడున్న ఎస్ఐ గారు మీ దగ్గరికి వస్తారంటే పాతెత్తానని చెప్పారు సార్ ఎస్ఐ గారిని. ఎవరు చెప్పారు సార్ ఆ మాట? మీరు చెప్పారు. ఎవరండి మాట్లాడండి? ఈ 5 సంవత్సరాల్లో ఎవరిని బాధపడలేదు, ఎవరిని కూడా ప్రజా పరిపాలన చేయించాం. ప్రజాప్రతినిధులుగా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తింప చేయించాం. వాళ్ళ ప్రజా పరిపాలన చేశారు ప్రతినిధులంతా కూడా అని చెప్తా ఉన్నారు. ఎవరండి మండలంలో పరిపాలన చేశారు? నగర పంచాయతీ చైర్మన్ ఏమైనా పరిపాలన చేయించారా? మన పార్టీ అధ్యక్షులు ఏమైనా పరిపాలన చేయించారా? గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఏమైనా పరిపాలన చేయించారా? గ్రామాల్లో ఉన్న ఎంపీటీసీలు ఏమైనా పరిపాలన చేయించారా? మీరు డమ్మీ చేసి మీరు చేసిన క్యారెక్టర్ తెలదా సార్? ఆయనతో డమ్మీ చేయించారు. తిరిగి ఆఖరిని గుండు సున్నా చుట్టి ఆయన్నే పాపం డమ్మీ చేశారు సార్. ఎంతో పాపం ప్రదర్శించేవాడిని ఆ వ్యక్తిని. ఇవాళ జాలి పడుతుంది సార్ ఆయన చూసి. పాపం ఎక్కడున్నారు సార్? ఆయన ఎక్కడున్నారు సార్? ఫోన్లో చూస్తా ఉన్నాం. ఎంతో ధర్మం సార్. ఒకసారి ఆలోచన చేయండి సార్. మనం మాట్లాడుకుంటూ ఇన్ని మాటలు మాట్లాడేస్తా ఉన్నారు. చాలా ఉన్నాయి సార్. వ్యక్తిగతంగా వెళ్దామా? అదే మాట్లాడండి, మళ్ళీ మీ గురించి మాట్లాడతాం. ధర్మాన్ని తెలుసుకుని మీరు చేయాల్సిన కార్యక్రమం ముందు రుజువు చేయండి సార్. కవర్ లైన్